భారీ వరదలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాక ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్ప్రెస్ ను అధికారులు దిగ్విజయంగా నడిపారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నే కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ ను రైల్వే అధికారులు సిబ్బంది 52 గంటలు శ్రమించి పునరుద్ధరించారు. అప్ లైన్ మార్గంలో రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయగా ఈ అర్ధరాత్రి కల్లా డౌన్ లైన్ లో పనులు పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే శాఖ సిబ్బంది రేయింబవళ్లు 3 రోజులుగా శ్రమించారు. 8 ఎక్స్వేటర్లు, భారీ జేసీబీలు, ఇతర యంత్రాలతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైల్వే ట్రాక్ ను అందుబాటులోకి తెచ్చారు. ఉత్తర దక్షిణాలను కలిపే రైలు మార్గం కావడం వల్ల రాకపోకలు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.